ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయానికి వెళ్లిన బాలాపూర్ మండల ఆశా వర్కర్లకు చుక్కెదురైంది. దాదాపు 4 నుండి 6 గంటల వరకు మంత్రి కోసం ఎదురుచూసి స్పృహ తప్పి పడిపోయిన మీర్పేట్కు చెందిన ఆశా వర్కర్ కవితను రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత 2 నెలలుగా ఆశా వర్కర్లు చేస్తున్న డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు పద్మశ్రీ స్వామినాయక్, బాలకృష్ణ, సిద్ధుచారి తదితరులు హాజరయ్యారు. మాకు ఏవి లేకున్నా సరే కనీసం మేము అడిగిన బెనిఫిట్స్ మాత్రం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి పొరపాటు మాకు రాకుండా చూసుకోండి సార్. అందరికీ నమస్కారం. గత 5 నెలలుగా ఆశా వర్కర్లు దేశంలో ఏ విధంగా పోరాటం చేస్తున్నారనే సంగతి మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ముఖ్యంగా బాలాపూర్ మండల్లో దాదాపు 32 మంది ఆశా వర్కర్లు ఇక్కడ నివసిస్తున్నారు. వీరందరూ కూడా లోకల్గానే ఉంటారు. వీరు ఆశా వర్కర్లు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ ఏంటంటే చాలా చిన్న డిమాండ్స్. ముందుగా వాళ్ళు అడిగేది ఏం చెప్తున్నారంటే 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు 9,000 చిల్లర ఇస్తున్నారు. 9,000 రూపాయలంటే రోజుకు 300. రోజుకు 300తోటి ఆమె తినాలా, పిల్లల్ని చదువుకోవాలా, ఇంటి రెంట్ కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, ఇవన్నీ కూడా చెల్లించుకుంటూ ఈమె సంసారాన్ని లాక్కోపోవాలా. వీళ్ళ గతి లేని పరిస్థితులునే కదా ఆడవారు బయటికి వచ్చి పనులు చేసేది. మరి 300 రూపాయలు చెల్లిస్తూ ఉంటే ఏ విధంగా వీళ్ళ సంసారం బాగుపడుతుంది? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆశా వర్కర్లకు వీళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటంటే ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యంతో భద్రత కల్పించమని అడుగుతున్నారు. ఆశా వర్కర్లకు హెల్త్ కార్డులు ఇవ్వమని అడుగుతున్నారు. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించమని అడుగుతున్నారు. అంతేకాకుండా ఇంతకుముందు సర్వేలలో బీపీ, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్స్ ఎప్పటి నుంచో వీళ్ళకి ఇచ్చే బిల్స్ కూడా ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. మరి వీళ్ళు ఎట్లా బతకాలి? ఈరోజు బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ బంగారమయమైపోయింది అనుకుంటున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆయన ఎమ్మెల్యేలు ఇళ్లలో బంగారం దాచుకుంటున్నారు, బంగారు కోటలు నిర్మించుకుంటున్నారు. బంగారంతో అట్టహాసంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతున్నారు. కానీ ఈ బంగారు తెలంగాణ అన్న తెలంగాణలో ఇట్లాంటి ఆశా వర్కర్ల అక్కలు ఎంతోమంది జీతాలు సరిపోక వారి జీవితాలని బలి తీసుకునే పరిస్థితికి వచ్చాఉంది. మరి ముఖ్యంగా 2 రోజుల నుంచి స్థానిక మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి వీళ్ళ బాధను వెల్లబుచ్చుకోవడానికి వీళ్ళు సమయం తీసుకుంటే వస్తుంది అనుకుంటే పొద్దున 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చోబెట్టి చివరకు రాదు, మీరు రేపు రండి, ఖచ్చితంగా వస్తుందని చెప్పి మాట ఇచ్చింది అని చెప్పి అంటే 5-6 గంటలు నడి రోడ్డు మీద కూర్చొని ఈ ఎండకు వాళ్ళు విలవిలలాడే పరిస్థితికి వచ్చింది. సరే, నెక్స్ట్ డే పోయి మేడం గారికి మన వినతి పత్రం అందజేద్దాము, తర్వాత చేస్తుందా చేయదా తర్వాత అంశం. అది వినతి పత్రం అందజేయడానికి వెళితే కూడా మళ్ళీ సేమ్ దాదాపు 12-1 గంటల నుంచి మొదలు కొడితే సాయంత్రం 5-6 గంటల వరకు రాలేదు. పైగా అక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిందమ్మా మేడము, మరి మీ సమస్యలు వినాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేవారు, కాబట్టి ఆమె రాలేదు కాబట్టి మీ సమస్యలు వినేటట్టు కనిపిస్తలేదు, మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి పోలీసు వారు అక్కడ ఉన్న సిబ్బంది పంపించారు. అందులో భాగంగా కవితక్క నిన్న పొద్దున్నుంచి ఉత్త మంచినీళ్ళతోటి భోజన సౌకర్యం లేక ఎండలో విలవిలలాడుకుంటూ వాళ్ళు బీపీలు డౌన్ అవ్వుకుంటూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి కవితక్క ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి కింద పడితే స్థానికంగా ఉండే హాస్పిటల్ పేరు ఏంది, స్థానికంగా ఉండే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే జీకే హాస్పిటల్లో లెనిన్ నగర్ చౌరస్తాలో ఉన్న జీకే హాస్పిటల్కు తరలించి అక్కడ చికిత్స నిమిత్తం సాయంత్రము 9-10 గంటలకు ఆమెని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి బయట వదిలిపెట్టిపోతే తెలుసుకున్న మంత్రివర్యులు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, ఇంతమంది నాయకులు ఉన్నారు.
ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగితే కనీసం ఏమైంది అని అడిగి తెలుసుకునే నాదుడు కూడా ఈ బంగారు తెలంగాణలో లేకుండా పోయిందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో మనం అందరం కూడా జీవిస్తున్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే వేదికగా నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆశా వర్కర్లు కోరుకున్నటువంటి పెద్ద పెద్ద ఆశలు ఏం కావు. ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాలని పణంగా పెట్టి వస్తున్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతందుకు ఈ ఆశా వర్కర్లు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యానికే ఈరోజు భద్రత లేకుండా పోయింది, వాళ్ళ జీవితాలకే భద్రత లేకుండా చేస్తుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇకనైనా కళ్ళు తెరిచి స్థానికంగా ఉండే మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని వేడుకుంటున్నాం. దయచేసి వీళ్ళు ఏదైతే మీతో చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కాస్త మీరు వినండి మేడం. మీరు విన్న తర్వాత మీ పరిధిలో ఉంటే మీరు చేసి పెట్టండి, దయచేసి వాళ్ళని కాపాడండి అని చెప్పి చేతులు జోడించి మనవి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.